బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. పిటి వారెంట్ పై గుంటూరు కోర్టుకు పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులతో అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించారని గతంలో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 12న జరిగిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం అంబటిని రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలించారు. సీఎంను దూషించిన కేసులో అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్ ఏదైతే వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నేత మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పోలీసులు ఈరోజు 6 గంటల కూడా తీసుకొస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే గుంటూరు సంబంధించినటువంటి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ అయితే మాత్రం అంబటి రాంబాబును తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఎదురుగా కూడా అంబటి రాంబాబు తీసుకొచ్చినటువంటి కాలువ అయితే మాత్రం గుంటూరు నగరంలోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం వెంకటపల్లి రోడ్డు నుంచి కూడా వస్తున్నటువంటి క్రమంలో కూడా అంబటి అధికారులు మాత్రం పెద్ద మొత్తంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం అంబటి వస్తున్నటువంటి క్రమంలో కూడా ఆ యొక్క కార్యాలయం తీసుకెళ్ళి మాత్రం రోడ్డు అనేది భారం తీరినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే రాష్ట్రంలో మెడికల్ సంబంధించినటువంటి కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై కూడా నవంబర్ 14న గుంటూరులో అయితే మాత్రం అంబటి రాంబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ బాడీ పేజ్లను చేయడమే కాకుండా పట్టాభిపురం గంగా వెంకటేశ్వరులతో కలిసి వాగ్వాదం పెట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే గంగా వెంకటేశ్వరులకి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా ఆయనపై మాత్రం కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నవంబర్ 14 నమోదైనటువంటి కేసు అంశంలో కూడా ఈ రోజు అయితే మాత్రం ఒక పీటీ వారెంట్ పై అంబటి రాంబాబు మాత్రం నెల్లూరు జైలు నుంచి తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు పీటీ వారెంట్ పై కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. మనతో కూడా రేపు న్యాయస్థానం న్యాయమూర్తి కూడా అంబటి రాంబాబుని ఆధారపడినటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే రిమాండ్ ఖైదీగా ఉంటున్న నేపథ్యంలో కరెక్ట్ గా ఒక వారం రోజులు ఉంది అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళడం. వెళ్ళిన నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు కూడా పీటీ వారెంట్ వేయడం మాత్రం జరిగింది. ఇప్పటికే కూడా ఆనంద రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు అయితే మాత్రం దాదాపు 52 కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలే కాకుండా గతంలో పోలీసులపై కూడా అంబటి రాంబాబు కొంత దురుసుగా వ్యవహరించారనేటువంటి వార్తల నేపథ్యంలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదు చేశారు. మరి 52 కేసులకు సంబంధించిన అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులు ఇప్పటికే క్యాష్ పిటిషన్ అయితే మాత్రం హైకోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి ఈ రోజు అయితే మాత్రం పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ పై చేస్తున్న నేపథ్యంలో మరోవైపు నల్లపాడు సంబంధించినటువంటి పోలీసులు కూడా నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అన్ని కస్టడీ కావాలని చెప్పి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి ఆ పిటిషన్ కూడా ఈ రోజు అయితే మాత్రం న్యాయస్థానంలో విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఈ వ్యాఖ్యలు వెంట ఎవరున్నారు ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు నల్లపాడు పోలీసులకు మాత్రం అన్ని పోలీసు కస్టడీ కావాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఆ పిటిషన్ పై తిరిగి మళ్ళా ఈరోజు వాదన జరిగిన మాత్రం కస్టడీ కనుక ఇస్తే ఖచ్చితంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ తిరిగి మరలా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు రాంబాబుని తీసుకెళ్లి విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండిపోతా ఉంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు మొత్తం కూడా ప్రస్తుతం అంబటి రాంబాబుని వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ పీటీ వారెంట్ చూస్తా ఉన్నారు. మరోపక్క పిటిషన్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా వైకాపా అయితే మాత్రం తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. తమ నాయకుడిని కావాలని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా అధికార పార్టీ కుమ్మక్కై ఈ రోజు రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు పాల్పడతా ఉంది. ఖచ్చితంగా తమ న్యాయ పోరాటం చేస్తా న్యాయం తమకు అందంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన కూడా ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం అనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా అంబటి రాంబాబుకు ఒక చుట్టూ కూడా ఉచ్చు అయితే మాత్రం పోలీసులు ఇగిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పుని నెరవేరుస్తామని కూడా వేచి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.